కుంభకోణం జరగలేదు కదా. కుంభకోణం ఈరోజు జరుగుతుంది. ఈరోజు చూడండి, ఇలా ఎక్కడ చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు. ఇవాళ షాపులను కూర్చోబెట్టి తాపిస్తూ ఉన్నారు. ఇవాళ నీకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అనేది ఉండేది కాదు. ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాపు 100 రూపాయలకి నువ్వు వచ్చావు, ఇష్టం వచ్చినట్టు ఈరోజు అమ్మిస్తూ ఉన్నావు. ఈ డబ్బంతా ఎక్కడ పోతుంది? నీ ఎవడెవడైతే ఈ నువ్వు బినామీల ద్వారా ఈ మద్యం సిండికేట్ల ద్వారా పెట్టి వాళ్ళు చేసి వాళ్ళే సంపాదించుకున్నారు తప్ప గవర్నమెంట్ ఆదాయం తగ్గింది. ఈరోజు నీ కార్యకర్తలు నీ వాళ్ళు ఎవడన్నా వాళ్ళని బాగు చేయడం కోసం ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి ఇవాళ ఏ బడ్డీ కొట్లకి వెళ్ళండి మద్యం బాటిల్ దొరుకుతున్నాయి. ఇవాళ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. దొంగ మద్యం, కల్తీ మద్యం. ఈరోజు పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం. స్వీట్లు తయారు చేసి వాళ్ళు చేసి బెల్ట్ షాపుల్లో అమ్మేస్తూ ఉన్నారు. ఇవాళ నియంత్రణ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన బ్రాండ్లకు కూడా ఈరోజు పర్మిషన్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క బ్రాండ్కి కూడా పర్మిషన్ లేదు. ఆ రోజునే డిస్టిలరీలు ఈరోజు ఉన్నాయి. కల్తీ మద్యం అన్నావు, మరి ఆ డిస్టిలరీ పెట్టిన వాళ్ళు ఎందుకు లోపల లేదు? నువ్వు అదే డిస్టిలరీ ద్వారా ఈరోజు మద్యం ఎందుకు కొంటున్నావు? నువ్వు